హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇది నేను వేసిన ముగ్గండి. భోగి రోజు నైట్ మనం ముగ్గు వేసుకుంటాం కదండి అందరముని. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను వేసిన ముగ్గు ఇది. సో ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇంకా వీడియో ఏంటంటే కనుక భోగి సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా. సో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా చూసేయండి. మావి పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు, నా ఫ్యామిలీతో హ్యాపీగా అంతే. సో మా వీధిలో మా అమ్మ వాళ్ళ వీధిలో ఉండే 4 గుమ్మాల ముగ్గులు కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా. సో పక్కన అలాగా నైబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ ముగ్గులు కూడా మీకు చూపిస్తున్నాను. సో భలేగా గుర్తొస్తాయి కదండి. కలర్స్ ఇలా ముగ్గులు కట్ట వేసినప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం. వీధి పొడుగుతా వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరు ఏమేమి ముగ్గేస్తున్నారు, ఎవరిది బాగుందా అని చూడడానికి చక్కగా వీధి పొడుగు దాకా వెళ్ళిపోయి నైట్ అంటే మనం ముగ్గులు వేసుకునేసరికి నైట్ 12 1 గంట 12 అయిపోయేది కదండి. సో అయినా అప్పుడు కూడా అక్కడ వరకు వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం. సో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటేనే భలే నవ్వొస్తుంది. మీకున్నాయి అలాంటి జ్ఞాపకాలు? సో అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఏమండోయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొక నలుగురికి చూసే అవకాశం ఉంటుంది. సో మా వాడు చూసారా, మా వాడు చూడండి పోజులు ఇస్తున్నాడు. పై కోట్ అయితే వేసుకోలేదు. అమ్మో గుచ్చుకుపోతున్నాయి అని నా ప్రాణం అయితే తీసేసాడు అనమాట. లోపల ఇంకొక బనీలు వేసి అయ్యేసేస్తే అప్పుడు వేసుకున్నాడు ఆ బట్టలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద పండగ కదండి. సో ఫస్ట్ అయితే మేమైతే చక్కగా మా ఫ్యామిలీ స్నానమై చేసేసి చక్కగా రెడీ అయిపోయి కొత్త బట్టలు ఇవన్నీ వేసేసుకుని మేమైతే గుళ్ళు ఫస్ట్ ఎప్పుడు అంతే ప్రతి సంవత్సరం పెద్ద పండగ రోజు చక్కగా గుళ్ళన్నీ తిరుగుతాం అమ్మాళ్ళ ఇంటికాడ. మా వాడు మళ్ళీ పంచి మార్చాడో చూసారా, పొద్దున ఒక డ్రెస్ అండ్ ఒక గంట ఉంచుకున్నాడు, అది తర్వాత మళ్ళీ ఇది వేసేసుకున్నాడు అనమాట. సో విఘ్నేశ్వరుడు గుడికి అయితే వచ్చామండి. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఊళ్ళో పార్టీ మీద ఉంటుందన్నమాట. సో విఘ్నేశ్వరుడు గుడి చాలా పవర్ఫుల్, అంటే సెంటర్కి మధ్యలో ఉంటుంది గుడి. చక్కగా ఇక్కడ భలే చేస్తారు. ఈయనకి ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మన వినాయక చవితికి నేను అక్కడికి వెళ్ళలేదు. తర్వాత అయితే మా గ్రామ దేవత శ్రీ నంగలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈవిడ చరిత్ర గట్టా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి, చూసేయండి. సో కంపల్సరీ తెలుసుకోవాల్సిన చరిత్ర, నిజంగా జరిగిన సంఘటన, నిజంగా జరిగిన చరిత్ర. చల్లని తల్లి చూసారు ఎంత అందంగా ఉందో. సో తర్వాత అయితే కోటసత్తమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళిపోయామండి. సో అమ్మ వాళ్ళ ఊరి చివరన ఈవిడైతే ఉంటారనమాట, కోటదిబ్బ. సో ఈవిడ చరిత్ర కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, చూసేయండి. అప్పుడు నేను లాంగ్ వీడియో పెట్టినప్పుడు కన్నా ఇప్పుడు పండగ మూలన అసలు కలర్స్ ఇవన్నీ భలే వేసేసారు. సో 9 అంతస్తుల గాలిగోపురం అండి అది. కలర్స్ ఇవన్నీ ఎంత బాగా వేశారో నిజంగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. చూడగానే చక్కగా భలే అనిపించింది. అంత బాగుంది. మీకు ఫోన్లోనే బాగా ఉంటుంది, నాకైతే రియల్గా ఇంకెంత బాగుందో మీరే ఆలోచించుకోండి. సో అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళిపోయి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం. మా పాప కొబ్బరికాయ కొడుతుంది. ఇందాక నంగలమ్మ గుడి దగ్గర మా వాడితో కొట్టించారు కదా. సో ఇక్కడేమో నేను కొడతా అంటుంది. సో తీసుకొస్తున్నారు దాన్ని కొట్టించి. నేనైతే మామూలు వీడియో అయితే తీసుకుంటున్నాను కదా. సో మా వాడు చూడండి లోపల ఎలాడుతున్నాడు అక్కడ. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఏంటి ఈ అమ్మాయి వీడియోలు తీసుకుంటంలోనే ఉంటుంది అని అంటారేమో అనిపిస్తుంది. కానీ అంటే అన్నీ మీకు చూపించాలని ఇంకా అంటే ఛానల్ మొదలుపెట్టాను కదండి. సో ఇంకా అంత భయాలు గియాలు అన్నీ తీసేసి ఎవరేమనుకుంటే మనకేంటి, మన విజయం కోసం మనం సాగాలన్నట్లుగా నేనైతే ఇంకా ఏం ఆలోచించట్లేదు. ఇక్కడైతే టికెట్ తీసుకున్నాం. సో ఇలాగా స్పెషల్ డేస్ అప్పుడైతే తీసుకుంటామండి. అంటే మొత్తం మన గోత్రనామాలు అన్నీ చదువుతారు కదా. సో అమ్మవారి దగ్గరికంట వెళ్ళిపోయేలాగా. సో ఇదైతే అమ్మవారి ఇంటికాడ మా తాతయ్య గారండి, మా తాతయ్య అయినా ఆ
ఆ పక్కన ఉన్న ఆయన మా తాతయ్య వాళ్ళ చెల్లి హస్బెండ్ అనమాట. సో వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లో ఉండేవారు అంటండి. అందుకే మా డాడీ ఇద్దరిది కలిపి కట్టించుకున్నారు. సో పితృదేవతలకి సంక్రాంతి రోజు పెట్టుకుంటాం కదా! సో పెట్టారు డాడీ అయితే అన్నయ్య. సో మా వాడైతే మా పక్కన ఇంకొక తాతయ్య ఇంటి దగ్గర మా చిన్న తాతయ్య అవుతారనమాట. సో వాళ్ళ అబ్బాయి అయినా బొట్లెట్టి అయినా. సో ఈరుళ్ళు అంటారు కదండీ! వీరన్న బాబులు అంటారు కదా! సో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తారనమాట వెళ్ళేలాగా పళ్ళు, అటుకులు కట్టి ఇలా ఇస్తారు. సో మా అబ్బాయికైతే ఇస్తారు. మా అబ్బాయి పుట్టిన కాడి నుంచి వాడికి ఊహ తెలిసిన కాడి నుంచి ఒక మ్యాక్సిమం 3 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాడేమో వాడు. సో ఇస్తారనమాట వీరన్న బాబులు దేవుడికి. సో ఇంకా సంక్రాంతి మనకి నూతన క్రాంతి అని అనుకోవాలండి మనం. సూర్యుడు మకర రాశిలో రావడాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటామనమాట. సో ఆ రోజు ఏం చేస్తామండి, పితృదేవతలకి గట్టా అన్నీ కూడా మనం చక్కగా అన్నీ సమర్పించుకుంటాం. మనకి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ సో అన్నీ సమర్పించుకుని పితృదేవతలకి గట్టా అంతా కూడా పూజలు ఇవన్నీ చేసుకుంటాం కదండి. సో మన దేవతల్ని కూడా చక్కగా గుళ్ళుకి అవి వెళ్ళి అందంగా జరుపుకుంటాం. సో లంచ్కి అయితే వచ్చేసాం. వైట్ రైస్ అండ్ గుత్తి వంకాయ, అలాగే సాంబారు, ఇంకా డాడీ పరమాన్నం కూడా చేసిందండి అమ్మ. సో వీడియో రివర్స్ అయిందో ఏంటో అర్థం కాలేదు, కానీ పరమాన్నం అనమాట. సో ఇది అమ్మకైతే చాలా పని ఉంది పాపం. ఇవైతే బొబ్బర వాళ్ళు అండి. సో చెప్పాను కదా తాతయ్యకి బొబ్బర వాళ్ళు, సున్నుండలు ఇవి ఇష్టం అనమాట. సో అవన్నీ చేసి పెడుతుందనమాట అమ్మ. రోజైతే పెట్టుకుంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక మనిషికి బట్టలు పెట్టి భోజనం ఇవన్నీ పెట్టి అన్నీ చేసేవారు. ఈసారి కొంచెం కుదరలేదనమాట. సో ఇవైతే అరిసెలు, అలాగే బొబ్బట్లు, అలాగే గజ్జికాయలు అనమాట. సో డాడీ బయట నుంచి తెచ్చేశారు. స్వీట్స్ ఇవన్నీ ఉండాలి అనేసి. తర్వాత అయితే చల్లగా ఇవన్నీ తిన్నాక ఐస్ క్రీమ్ ఉండాలి కదా! సో ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసారనమాట. పిస్తా ఫ్లేవర్ చాలా బాగుంది. సో అలాగే నైట్ టైం మా నిడదవోలు ఎలా ఉందో చూసేయండి. మార్నింగ్ గుడికి వెళ్ళాం కదా, విఘ్నేశ్వరుడి గుడికి, ఆ గుడేనండి ఇది. సో దగదగా మెరిసిపోతుంది, భలే పెట్టారు లైటింగ్ ఇవన్నీ కూడాని. చక్కగా మేమైతే నైట్ ఆ రోజు ట్యూస్డే కదా, మనకి మకర సంక్రాంతి మంగళవారం వచ్చింది కదా, సరదాగా బయట టిఫిన్ చేద్దాం అనేసి వెళ్ళాం మారుతి ఫుడ్స్ అని. సో యాంబియన్స్ ఇవన్నీ మరీ అంత ఓవర్గా ఏం లేదు కానీ, సో టిఫిన్ స్టాల్ కాబట్టి అంటే మీల్స్ కూడా దొరుకుతాయేమో, ఐ డోంట్ నో. ఇదంతా బయట అనమాట. సో లోపల ఏసీ రూము వేరేగా ఉంది. దానికి ఏసీ రూమ్లో కూర్చుంటే ₹5 ఎక్స్ట్రా అంటాయి. ఫుడ్ మీద 5 ఆర్ ₹10, ₹5 లేదా ₹10 ఎక్స్ట్రా అంట. మేమైతే లోపలే కూర్చుంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో వద్దులే పిల్లలతో ఎందుకులే అనేసి లోపలికైతే వెళ్ళిపోయాం. కానీ నాకు టిఫిన్స్ అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు నేను. ఎందుకంటే వాటర్ బాటిల్కి ₹20 వేశారండి. ఒక పూరి 2 పూరీలు వచ్చేసి ₹55 ఎంతో వేశారు. అండ్ ఉల్లి దోస వచ్చేసి అది ఎంత, అది ₹60 ఎంతో వేసేసారు. కానీ నాకైతే మనీ గురించి కాదు కానీ టేస్ట్ నాకు నచ్చలేదు. సో ఇంక మేమైతే ఇంకా తిందామని, ఎంతో బాగుంటుంది, ఎంతో ఇది అయిపోతుంది అనేసి తిందామనేసి వెళ్ళిపోయాం. కానీ నాకైతే నచ్చక నేనైతే వెనక్కి వచ్చేసాం అనమాట. సో ఇంకా అంత బాలేదనేసి వెనక్కి వచ్చేసాము. సో పూరి కూడా ఏంటో ఇక్కడ చూడడానికి డిలీషియస్గా కనిపిస్తుంది కానీ లోపల పొరల కింద ఉంటాయి కదా, పచ్చిగా ఉన్నట్టు అనిపించింది. ఆ దోశ కూడా సరిగ్గా వాళ్ళ చేత్తో వేసింది కాదు, అది మిషన్ దోశ మరేంటో. సో తర్వాత ఇంకా టిఫిన్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. చల్లగా రోజ్ మిల్క్ అయితే తాగేద్దాం అనేసి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే నెంబర్ 1 అండి నిడదవోళ్ళు. ఇక్కడ చాలా బాగుంటుంది రోజ్ మిల్క్, మీరు నమ్మరు. నాకు రాజమండ్రి కన్నా ఇక్కడ రోజ్ మిల్క్ అయితే అబ్బా ఎంత ఇష్టమో నిజంగానే. సో బాగా చేస్తారు. సేమియా రోజ్ మిల్క్ అయితే నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో వాళ్ళైతే మామూలు రోజ్ మిల్క్ అయితే తాగారనమాట. సో ఇంకంతేనండి, సంక్రాంతి అయితే ఇలా గడిచిపోయింది నాది. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఎంజాయ్ ది డే.